మావయ్య, ప్లీజ్ వెళ్ళకండి. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు తప్పకుండా వస్తారని నాకు తెలుసు. మావయ్య, జరిగిన దానికి మీరు బాధ్యులు కారని నాకు తెలుసు. పైగా నాన్నగారన్న మాటలకి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. నాన్న, మీరెందుకు మావయ్యని అన్ని మాటలు అన్నారు? ఇందులో ఆయన తప్పే ఉంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక తమ ఇష్ట ప్రకారమే జీవిస్తారు గాని అమ్మా నాన్న చెప్పినట్టు కాదు. ఒకవేళ అదే నిజమనుకుంటే మీరు ఎంత వద్దని చెప్పినా నేనెందుకు అభిని పెళ్లి చేసుకుంటాను? అవునా నాన్న? దిస్ ఇస్ బీయింగ్ వెరీ అన్ఫేర్. ఇందులో మావయ్య తప్పే ఉంది. ఐఎమ్ సారీ మావయ్య. ఐఎమ్ సారీ. నేను కోపంలో మిమ్మల్ని ఏవేవో మాట్లాడేశాను. యాక్చువల్లీ దీపికని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోయాను. లేదు లేదు బావగారు, అభిమన్యు చేసిన తప్పులన్నిటికీ నే క్షమాపణ అడుగుతున్నాను. నా కొడుకునే అర్థం చేసుకోలేకపోయాను. వాడంటే నాకంత నమ్మకం. బిడ్డలు చేసిన తప్పులన్నిటికీ తల్లిదండ్రులే బాధ్యులవుతారట. చూడండి పట్టాభి గారు, నేనన్న మాటలు మనసులో ఉంచుకోకండి ప్లీజ్. నేనెందుకో తెలియడం లేదు, కంట్రోల్లో లేను. ప్లీజ్ నాన్న, మీరింటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి. పొద్దున్నుంచి రెస్ట్ లేకుండా అటు ఇటు తిరుగుతున్నారు. కాస్తైనా రెస్ట్ తీసుకోకపోతే మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. పైగా నీ కూతుర్ని చూశాక నా బాధలన్నీ ఎగిరిపోయాయి. పట్టాభి గారు, మీకు మీ మనవరాలను చూడాలని లేదా ఏమిటి? ఈ శుభవార్త విన దగ్గర నుంచి చూడాలని తహతహలాడిపోతున్నాను. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే. సుఖంగా ఉండాలి. థ్యాంక్ యూ. డాక్టర్ దలాల్ ఎక్కడా? ఆవిడ లేబర్ రూమ్లో ఉన్నారు. పేషెంట్ని అటెండ్ చేస్తున్నారు. ఓకే. పాపం చూసి మీ మావయ్య సంతోషపడ్డారు. ఏమన్నారు తెలుసా? అచ్చం ఆనందలా ఉందన్నారు. సీను ఏమన్నాడు తెలుసా? లేదు లేదు, నా దీపికలా ఉందన్నాడు. ఇద్దరికి వాళ్ళ కూతుళ్ళే కనిపిస్తారు కదా. కానీ నీకు సీనుకున్న రిలేషన్ చాలా యునిక్. తల్లిదండ్రులందరూ ప్రేమగా ఉంటారు, కానీ నువ్వు లేకుండా సీను ఉండలేడు. నీకు తెలుసా, వాడు నీ మీద కోపంగా ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు బాధపడుతున్నప్పుడు వాడికి ప్రాణమే పోయినట్టుంటుంది. నువ్వు ఎదురుగా ఉంటే చాలు, ఇక వాడి సంతోషానికి పట్టపగ్గాలుండవు. యూర్ రైట్ అత్తయ్య, వి హ్యావ్ అ స్పెషల్ బాండ్. నాన్న నాతో లేకపోయినా నాతో ఉన్నట్టే అనిపిస్తుంది. ఆయన చేయి నా తల మీద ఉన్నట్టు, ఆల్వేస్ బ్లెస్సింగ్ మీ, ఆల్వేస్ సపోర్టింగ్ మీ. ఐ నో దీపిక, నీకు మంచి మోరల్ సపోర్ట్ సీను. ఇప్పుడు నీ కూతురు పుట్టింది. ఐఎమ్ షూర్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఫర్ యూ. పాపని చూసారా అత్తయ్య? తానేవి వీక్గా లేదుగా. చూసావా, అప్పుడే మొదలైందా? అరే దీపిక, ఈ హాస్పిటల్ అంతా నీది. పైగా నీ పాప
మానస్ అబ్జర్వేషన్లో ఉంది. నీకింకేం కావాలి? నీకు తెలుసా, ఇక్కడ అందరూ తొందరగా నీ బేబీ నీ ఒళ్ళోకి రావాలని కోరుకుంటున్నారు. మరి మానస్ కనపడడం లేదేంటి? ఎక్కడున్నాడు? చూడమ్మా, నువ్వు సెలవుల్లో ఉన్నావు, మానస్ కాదు. మానస్ బిజీగా ఉన్నాడు. నీ పాపనే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు చూసుకుంటున్నాడు. దిస్ ఇస్ రియలీ అర్జెంట్. సరే, నువ్వు ఈ రిపోర్ట్ తీసుకుని తిన్నగా నా దగ్గరికి రమ్మను. ఆపరేషన్కి ఏర్పాటు చేయొచ్చు. ఏమైంది దానికి? ఎవరికి? దీపిక పాపకి ఆపరేషనా? అరే లేదు లేదు, ఇది ఇంకొకరి పాప గురించి. యువర్ డాటర్ ఈస్ ప్రోగ్రెసింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అయినా పొద్దున్నుంచి మీరు ఎన్నిసార్లు చూసుంటారు? ఏం చేయను మానస్, నాకు చాలా భయంగా ఉంటుంది. జీవితంలో ఏం జరగకూడదనుకున్నానో అవే జరుగుతున్నాయి. దీపిక తన ప్రెగ్నెన్సీలో పూర్తిగా ప్రాబ్లంని ఫేస్ చేసింది. సంతోషం అనేది ఎరగదు. కానీ ఈరోజు తను తల్లయ్యాక సంతోషం పూర్తిగా లేదు. ఎప్పుడూ తన ఒంటరిదే. సచ్ ఇస్ లైఫ్ అంకల్. ఇదో పరీక్ష. ఇలాంటి సమయాల్లోనే మనం వాటిని తట్టుకోగలమా లేదా అనేది తేల్చుకోవాలి. కానీ దీపిక బాధపడడం నేను చూడలేనుగా. పైగా తిరిగిపోతూ నాకు మొదటి నుంచి వాడి గురించి తెలుసు. వాడెందుకు పనికిరానివాడు. ఐ నెవర్ ట్రస్టెడ్ హిమ్ మానస్. ఇఫ్ యు రిమెంబర్, నేను నీకు వాడి గురించి ఎన్నోసార్లు చెప్పాను. ఈజ్ అబ్సల్యూట్లీ ఇర్రెస్పాన్సిబుల్. వాడు దీపిక ప్రేమని రిజర్వ్ చేయడు. ఇలా జరగవలసిందే. నేనేమీ చెప్పలేను అంకల్. ఒక్కోసారి మన ముందు ఎంతో రెస్పాన్సిబుల్గా ఉన్నట్టు ప్రవర్తించే వాళ్ళు కూడా మనకు ద్రోహం చేయొచ్చు. ఎవరైనా ఊహించగలరా దట్ ఊర్మిళ విల్ చీట్ అపాన్ మీ? వాట్? ఓ, మీకు తెలియదు కదా? ఏమిటి? ఊర్మిళ ఏం చెప్పింది? వద్దు, యాక్చువల్లీ ఇవన్నీ వదిలేండి అంకల్. ఇవన్నీ మీరు తెలుసుకోకుండా ఉండడమే మంచిది. విషయం సగంలో వదిలేకు మానస్. నేను ఊర్మిళ డైవర్స్ తీసుకోబోతున్నా. వాట్? దీపికలాగే నేను కూడా తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. కానీ కాలక్రమేణా నాకు తెలిసొచ్చింది తన అఫేర్ తన బాస్తోనే మొదలైందని. అండ్ దట్ వాస్ ది ఎండ్ ఫర్ ఇట్. దీపికది నీ తలరాత ఒకలాగే ఉంది మానస్. ఆ దేవుడు మీ నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలియడం లేదు. అంతా ఒకేలా జరుగుతూ ఉంది. కానీ విడివిడిగా తలరాతను అనుభవిస్తున్నారు. మీ జీవిత భాగస్వాముల్ని తప్పుగా ఎన్నుకున్నారు. హలో, ఎస్, దిస్ ఇస్ కిరణ్ కపూర్. అవును, నేను రాలేకపోయాను. నాకు ఒంట్లో బాగాలేదు. లేదు, నేను ఇవాళ రాలేను. ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ నాట్ వెల్. లేదు, ఇట్స్ నాట్ పాసిబుల్. అయితే సరే, మీరు ఇంకెవరైనా మోడల్ని కాస్ట్ చేయండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మనమిద్దరం ఎంత సంతోషంగా గడిపాం. అంతగా దగ్గరైనా ఎందుకు దూరం అవుతున్నాం? అక్కడ పోయి ఒంటరిగా బాధపడుతున్నాడు. నేనిక్కడ తన కోసం పరితపిస్తున్నాను. నేను అభిని ఒంటరిగా వదలకూడదు, ముఖ్యంగా ఇలాంటి సమయంలో. ఎక్కడికెళ్ళొచ్చారు? రాగానే మొదలుపెట్టావా? చెప్పానుగా, నేనెప్పుడు ఏం చేసినా అది నీకు చెప్పాల్సిన అవసరం లేదని. దీపికి నాన్నగారు మిమ్మల్ని ఎన్నెన్ని మాటలన్నారు, ఎంతగా అవమానించారో మీరు నాకు చెప్పకుండా ఉంటేనే మంచిది. నీ గారాల కొడుకు చేసిన ఘనకార్యానికి లోకులతో ఎన్ని మాటలు పడాలి, అవి అనుభవించాలి. దొంగల మొహం చూపించలేక ఎక్కడ దాక్కున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు అందరి ముందు ధైర్యంగా దర్జాగా తలెత్తూ తిరిగేవాడు. తన ఆదర్శాల పేరుతో దీపిక కోసం మనతో గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు చూసావా వాడి పరిస్థితి? అక్రమ సంబంధం పెంచుకొని కనపడకుండా పోయాడు. చూడండి, అందరూ అభిమన్యుని ఏమన్నా సరే
మనం మాత్రం మన కొడుకున్న సంగతి మర్చిపోకూడదు. వాడికి మనం అవసరమండి. మిగతా వాళ్ళ కోసం వాడితో బంధాన్ని తెంచుకోలేంగా. వాడి పర్సనల్ లైఫ్లో ఏం జరిగినా సరే వాడు ఇదివరకు మనకి ఎలా కొడుకో అలాగే ఇక మీద కూడా. మరి మన మనవరాలు తన గురించి ఏం చెప్తావు? తనకి మనకి ఏమైనా సంబంధం ఉందా లేదా? దీపిక మనల్ని తనతో ఉండనిస్తుందా? తనతో ఉంచుకుంటుంది, మనల్ని బాధ పెడుతుంది. అందుకే నేను పాప గురించి పట్టించుకోదలుచుకోలేదు. పట్టించుకోరు. నా తలరాత కోడలికి సుఖలేదు, మనవరాలకి సుఖలేదు. ఆ పసిబిడ్డ మొహం చూశాక కొన్ని క్షణాలు నా గుండె ఆగిపోయింది. అలా చూస్తూ ఉండిపోయాను. తాతయ్యనయ్యనన్న సంతోషం ఏమిటో ఈరోజే తెలుసుకున్నాను. మరీ సంతోషించాల్సిన అవసరం లేదు. పిల్ల తన తల్లిదండ్రులతో ఉంటుందో లేదో కూడా తెలీదు. నానమ్మ తాతయ్యలో ఒక లెక్క. నీది రాతి గుండె. నువ్వెంతగా మారిపోతావని నేనెప్పుడు ఊహించలేదు. ఎంత పాషాణంగా తయారవుతావా? నీ కొడుకు నీలాగే తయారయ్యాడు. మళ్ళీ ఎక్కడికెళ్తున్నారు? ఇప్పుడేగా. మళ్ళీ చెప్పాలా? అర్థం కావడం లేదు మానస్. దీపిక లాంటి వైఫ్కి ఎలా ద్రోహం చేయగలిగాడు అభిమన్యు? ఇదంతా ఎలా జరిగింది? హౌ క్రూవెల్! వాళ్లకి పెళ్ళై ఇంకా 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఈలోపు ఇవన్నీ జరిగిపోయాయి. అయినా మానస్, నీకు అభిమన్యు గురించి బాగా తెలుసు. అతనితో మాట్లాడు. దీపికతో మాట్లాడు. ఒకవేళ పాత విషయాలు మర్చిపోయి ఒకటిగా కలిసి ఉంటారేమో. ఇప్పుడు వాళ్ళకి పాప కూడా పుట్టింది కదా. అంత తేలిక కాదు క్షమించడం, మర్చిపోవడం. ఇదేమీ అంత చిన్న విషయం కాదు కదా. నాకు చాలా భయంగా ఉంది. కోపంలో కంగారుపడి దీపిక తప్పుడు నిర్ణయం తీసుకుంటుందేమో. ఇలాంటి విషయాల్లో ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి మానస్. అప్పుడు ఓవర్ రియాక్ట్ అవుతారు. నాకు దీపిక్ గురించి తెలుసు కదా. తను కాస్త ఎక్కువ అండర్స్టాండింగ్గానే ప్రవర్తించింది, ఎక్కువగానే అభిని నమ్మింది. అందుకే తనకు బాధ కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా అభిమన్యు ఎంత ప్రయత్నించినా సరే దీపిక అతన్ని ఎప్పటికీ నమ్మదు. ఐ నో దట్. ఇప్పుడు దీపిక బాధ నాకంటే ఎక్కువగా ఎవరో అర్థం చేసుకోలేరు డాక్టర్ దళాల్. దీపిక ప్లీజ్, నేను నిన్ను పోగొట్టుకోలేను దీపిక. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నాకు కావాలి దీపిక, ప్లీజ్. అభి, కిరణ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కిరణ్ దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కిరణ్ ప్లీజ్ వెళ్ళిపో. ఐ డోంట్ వాంట్ యూ హియర్ నౌ ప్లీజ్. అభి, ఏంటిలా తయారయ్యావు నువ్వు? Don't touch me. Please leave me alone, please. అభి, కిరణ్ ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకెవ్వరిని కలవడం ఇష్టం లేదు. లేదభి, నేను వెళ్ళను. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి నేను వెళ్ళను. నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పానా? I don't want to talk to you now. Just get out. అభి, నా మీద ఎందుకు కోపం చూపిస్తావు? నేనేదో తప్పు చేసినట్టు. ఎవ్రీబడీ ఈస్ బ్లేమింగ్ మీ. ఆనంది కూడా నన్ను తిట్టి వెళ్ళింది. నేనే నీ సంసారాన్ని కావాలని పాడు చేశానంట. Yeah, she's right. వాట్? She's right. అభి, నువ్వు కూడా అలా అనుకు అభి. చేతి నన్ను ముట్టుకోవద్దు ప్లీజ్. అలా అనుకు అభి, ప్లీజ్. చేయి తీయమన్నానా? ప్లీజ్ అభి, ప్లీజ్ నువ్వు కిరణ్, అంత మాట కిరణ్ అనకు చేయి అభి. చేయి తీ. నన్ను అలా ముట్టుకోవద్దు. అనకు అభి, ప్లీజ్. Don't నా touch మాట me, విను అభి. కిరణ్. అభిమన్యు, నీ నోటితో ఇంకెప్పుడు నన్ను నాన్న అని పిలవకు. నాకు నీకు ఏ సంబంధం లేదు.
ఆ బంధాలన్నీ నువ్వే తెంపుకున్నావు, నీ భార్యతోనూ నీ కూతురుతోనూ. కూతురా? ఆ, నీ కూతురే ఇవాళే పుట్టింది. నువ్విక్కడ తనతో. నా కూతురా? నీ కూతురు అచ్చం నీ పోలికలోనే ఉంది. అండ్ ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు బీ యాజ్ టఫ్ యాజ్ యూ. తను త్వరగానే కోలుకుంటుంది. మానస్, మానస్, నువ్వు ఆ రోజు ఆ విషయం పూర్తి చేయలేదా? ఎప్పుడు? ఏ విషయం? అదే ఆ రోజు ఊర్మిళ అభిమన్యు కిరణ్ల గురించి చెప్పిందన్నావు. నాకు బాగా గుర్తుంది. నువ్వు నాతో ఏదో చెప్పాలనుకున్నావు, కానీ ఆ మాట ఆపేసావు మానస్. ప్లీజ్ నాతో చెప్పవా? ఏమిటి విషయం? ఏమీ లేదు దీపిక. గాయం ఎంత తొందరగా మానిపోతే అంత మంచిది, లేదంటే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ గాయం నా జీవితాంతం ఉంటుంది మానస్. ఏది ఏవైనా నా దగ్గర నిజం దాచడం నాకిష్టం ఉండదు. ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ ఇట్. దయచేసి నువ్వు రెస్ట్ తీసుకో దీపిక. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు ప్లీజ్. నువ్వు ఆ రోజు నాతో చెప్పకుండా వదిలేసిన విషయం నాకు బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. బట్ ట్రస్ట్ మీ మానస్, ఐ హావ్ టు నో ఎవ్రీథింగ్. సరే, నువ్వు ఇన్సిస్ట్ చేస్తున్నావు కాబట్టి చెప్తాను. ఊర్మిళే నాతో చెప్పింది కిరణ్ అభిమన్యుల గురించి, కానీ నేను తన మాట నమ్మలేదు. నేనే స్వయంగా కన్ఫర్మ్ చేసుకున్నాను. కిరణ్ వాజ్ ప్రెగ్నెంట్ విత్ అభిమన్యుస్ చైల్డ్ అండ్ తను అబార్షన్ చేయించుకుంది. దీపిక, చూడు. డాక్టర్ సిమ్రన్ Oh, బడాయ్, how బడాయ్ sweet. డాక్టర్ సిమ్రన్, Thank you so much. congratulations. మానస్, కేక్ తీసుకో. ఏమైంది? ఇక్కడెవరూ సంతోషంగా లేరు? బేబీ గర్ల్ కదా, ఒకవేళ అబ్బాయి పుట్టుంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. వాట్ రబిష్. మేం చాలా సంతోషంగా ఉన్నాం. సేను, వాళ్ళ కానుకివ్వు. మనవరాలు పుట్టింది గనక రెట్టింపు సంతోషంతో ఇస్తున్నాను. పంచుకోండి. థ్యాంక్ యూ. దీపిక, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆగండి ఆగండి, అందరికంటే ముందు బేబీ ఫాదరే కేక్ తినాలి.